రేయ్ బుద్ధుందా? ఏమైందిరా? ఎర్ర నీళ్ళు ఇలా దిష్టి తీసి వదిలేయకూడదు, 3 రోజుల కాడ పడియాలి. ఎర్ర నీళ్ళు కాదులేరా, అందుకని ఆడ పెట్టాను. మరి సాయంత్రం ఆకలే స్నాక్స్ తిన్నారా? మన ఇంట్లో స్నాక్స్ ఏమున్నాయిరా? మామిడికాయ పచ్చడి ఉందిగా. మామిడికాయ ముక్కలు కడుక్కొని తిన్నావా? రేయ్ అది కడుపు ఇంకేమన్నా? ఒరే మీకు ఆ టేస్ట్ తెలియదురా. మామిడికాయ పచ్చడిలో మామిడికాయ మొక్కన కారం మొత్తం క్లీన్ చేసి తింటే ఆ మామిడికాయ తింటే ఉంటది చూడు, అబ్బా చెప్తుంటే నోరూరిపోతుందిరా. అదే విస్కీ లేదు, విస్కీ ఉండుంటే గనక స్టఫ్ కరిపిచ్చేది తెలుసా? అబ్బా ఏమైందిరా బండి? ఎద్దులో ఎగురుతూ ఉండే నువ్వు సడన్ గా సైలెంట్ అయిపోయావు. ఏం చేస్తాంరా, ఈ సమ్మర్లో ఇంటికి వెళ్ళలేదు. మా మేనేజర్ గాని 10 రోజులన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఉద్యోగం మానేసుకో కావాలంటే ఒకసారికి వెళ్ళకపోతే ఏం కాదులే, తగ్గి ఫీల్ అయిపోతున్నావు. ఒక్కసారికి వెళ్ళకపోవటం ఏంట్రా? సమ్మర్లో మా ఊర్లో మామిడికాయ పచ్చడి పెడతాడ్రా. ఆ మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు ఒక పండగలా ఉంటదిరా. ఈసారి మామిడికాయ పచ్చడికి ఊరికి వెళ్ళలేకపోయాను. మీరిద్దరు ఉన్నారంటే ఎప్పుడన్నా మామిడికాయ పచ్చడి తెచ్చిచ్చారు ఇళ్ళకాడ నుంచి. అసలు నీకెందుకు ఆవకాయ అంటే అంత ఇష్టం? ఇష్టం ఏంట్రా, ప్రాణం. మీకు ఆ మామిడికాయ పచ్చడి టేస్ట్ తెలియదులేంట్రా. వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకుని కలుపుకొని నోట్లో ముద్ద పెట్టుకుంటే ఉంటదిరా. నీకు మామిడికాయ పచ్చడి ఎక్కడరా? నీకోసం ఇంట్లో నుండి తెప్పించా. అరే ఇవ్వరా ఇవ్వరా. ఇస్తానులే గాని నాకు కొద్దిగా డబ్బులు అవసరం ఉందో. 30,000. 30,000? ఇప్పుడే కొట్టేస్తా. పంపించేసా. వచ్చింది. నీకోసమే అమ్మ స్పెషల్ గా పంపించింది. అరే ఆడికి 30,000 ఇచ్చి పికిల్ తినే బదులు బయట 100 రూపాయలు పెడితే ఓ మంచిది వస్తాయి కదా. బయట ఆవకాయకి ఇంట్లో ఆవకాయకి చాలా తేడా ఉంటదిరా. బయట అంత టేస్ట్ రాదు, ఇంట్లో అనుకో అబ్బా టేస్ట్ సరిపిస్తుంది. మరి ఇంట్లో తిన్న టేస్ట్ వచ్చిందా? ఇంట్లో తిన్న టేస్ట్ రావటం ఏంటి? అదే పొద్దున్నే స్వగృహాలో 100 రూపాయలు ఇచ్చి కొన్నాంలే దీన్ని. 100 రూపాయలు ఇచ్చి 30,000 తీసుకున్నారా? సర్లే ఆవకాయ వేస్ట్ చేయకూడదు. అమ్మా చెప్పు. బస్సులోనా? ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలి? సరే రేపు తెల్లారి వెళ్ళాలా? ఏం చేద్దాం? బంటిగడి ఫోన్ చేద్దాం. ఇదేం డీటెయిల్ ఫోన్ చేస్తుంది? హలో. అరే బంటి, నేను హైదరాబాద్ కొత్తగా వచ్చాను కదా, నాకు ఇక్కడ ఏం తెలీదు కదరా. ఇదంతా ఎందుకులే గాని ఏదో పని పని ఉంటది, చెప్పు మ్యాటర్ చెప్పు. ముందలా కనిపెట్టేసాడు దొంగ సచిన. రాత్రికి మా అమ్మ బస్కి ఫుడ్ ఐటమ్స్ చేస్తుందిరా. రేపు ఎర్లీ మార్నింగ్ నువ్వు అది కలెక్ట్ చేసుకొని నాకు తెచ్చి ఇవ్వాలన్నమాట. ఫుడ్ ఐటమ్సా? జంతికలు, ఇంకా గులాబీ పువ్వులు, పచ్చళ్ళు, ఆవకాయ పంపిస్తుందిరా. ఆవకాయ? అరే ప్లీజ్ రా, తెచ్చిపెట్టురా, తెచ్చివరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. సరే సర్లే, అంత బతిలాడు మాకలే. తెల్లారుజామంటే కష్టం గానీ నీకేం హైదరాబాద్ కొత్త. సర్లే నేను తెచ్చిస్తాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. బస్ డీటెయిల్ అవి నీకు తర్వాత పంపిస్తానే. ఆవకాయ అంట. హలో, మీ అపార్ట్మెంట్ కింద ఉన్నావరా? తెచ్చేసావా? ఇదిగో నీకోసమే. ఇంత పొద్దున నిద్ర లేచి మరీ తీసుకొచ్చింది. నా కోసం కూడా నేను ఎప్పుడు లేగలేదు తెలుసా. థ్యాంక్ యూ బంటి. అవును, దాంతో పచ్చళ్ళు ఇవన్నీ చెప్పావు.
అయ్యేవి లేనట్టున్నాయి. జంతికలు స్వీట్లు అయ్యే ఉన్నట్టున్నాయి. అవునా, పంపిస్తాను మా అమ్మ. ఉండి ఫోన్ చేస్తాను. ఇంత పొద్దున్న మీ అమ్మ ఫోన్ ఎందుకు? మధ్యాహ్నం 11 12 ఫోన్ చేసి మాట్లాడలే. పొద్దున్నే ఆంటీ నిద్ర లేపుతావేంటి? అయినా ఇప్పుడు చేసే ఉపయోగం లేదు. ఆల్రెడీ పార్సల్ వచ్చేసిందిగా. నాకు తెలుసా బస్ చూడడం దొబ్బేస్తుంటాడేమో. అంతే అంటావా? అంతే అంతే. వెళ్ళు, ఇంకెళ్ళు. మాకు టైం అవుతుంది. ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం. ఏంట్రా రే దరిద్రుడా, పొరుగులు పెట్టిపోతావరా. ఆ అమ్మాయి కోసం పాపం వాళ్ళ అమ్మ ప్రేమగా ఆవకాయ చేసి పంపించిందిరా. దాన్ని కూడా దొబ్బిసావేంట్రా నువ్వు? అమ్మ చేసిన ఆవకాయ ఎక్కువ టేస్ట్ ఉంటదిరా. పద. ఎదవీడు. ఆగు. బ్యాగ్ది. బ్యాగా? బ్యాగ్ది. నేను బాంబులని తేలేదురా. బ్యాగ్ది. నేను చెక్ చేయాలి అర్జెంటుగా. రే నేనే స్మగ్లింగ్ చేయట్లేదురా. ఉండు. ఏం చెప్తున్నాడు? బట్టలు రా అన్ని. ఆగురా. రే లుంగిరా. ఎక్కడైనా తీసిన. ఏందిరా ఇది? మా అమ్మ ఇచ్చిన ఆవకాయరా. రారా, కంపొస్తుంది. దా వెళ్దాం. ఏంట్రా చూస్తున్నావు? ఆవకాయ తెచ్చామో నువ్వు ఊరు నుంచి. ఇక దాని నుంచి పండుగ ఉంటది మనకి. దా లోపలికి రావచ్చు. నువ్వు దా. ఇలాంటి ఎదవలు కూడా ఉంటారా? అబ్బాబ్బాబ్బా, ఎన్ని రోజులైందిరా ఇలా ఫుల్గా కూర్చొని ఐటమ్స్తో తిని. కుమ్మేద్దాం ఈరోజు. ఆవకాయ ఎదురా. ఆవకాయ ఎందుకురా ఇన్ని ఐటమ్స్ ఉండగా? పిచ్చేటి ఇడికి. ఆవకాయలు అక్కడ పోంచామంటాడు. పప్పులోకి ఆవకాయ బాగుంటుంది. ఫ్రైలోకి ఆవకాయ ఏంట్రా? చాలా బాగుంటుంది. నువ్వు ట్రై చేయి. దేవుడా, కూరలో కూడా ఆవకాయ బాగుంటుంది. ఏం ఖచ్చితంగా తింటున్నారా నువ్వు? పప్పులోకి ఆవకాయ, కూరలోకి ఆవకాయ, నీ అంకమ్మా ఫ్రైలోకి కూడా ఆవకాయ. పెరుగులోకి కూడా తింటా. నీకేమన్నా ప్రాబ్లమా? రే, మామిడికాయ అనేది పచ్చడి కాదురా. ఇట్స్ అన్ ఎమోషన్. ఫీల్ అవుతుంది. తిను, చాలా బాగుంటుంది. ఎక్కువ తినకు, వస్తుంది మోషన్. ఆ బొక్కలే